ఎల్ఐసి వారి ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్. దీని టేబుల్ నెంబర్ వచ్చి 886. ప్లాన్ యొక్క బెనిఫిట్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది స్విచ్చింగ్. దీంట్లో మీరు ఇయర్లీ ప్రీమియం రూపంలో పే చేస్తున్న అమౌంట్ని దీంట్లో 6 రకాల ఫండ్స్ అంటే అవి బాండ్ ఫండ్స్, సెక్యూర్డ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, గ్రోత్ ఫండ్స్, ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్స్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్స్ ఇలా ఈ 6 వాటిలోనూ పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు 1 ఇయర్లో ఒక ఫండ్ నుంచి మరొక ఫండ్కి మార్చుకోవాలి అనుకుంటే ఇయర్లో 4 టైమ్స్ మాత్రమే మార్చుకోవచ్చు. అంతకు మించి ఎక్కువసార్లు స్విచ్చింగ్ చేయాలి అనుకుంటే ప్రతిసారి 100 రూపీస్ అనేది మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాప్అప్ ప్రీమియం. మీరు ఇయర్లీ కట్టే ప్రీమియం కాకుండా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ కోసం పే చేసే అమౌంట్ని టాప్అప్ ప్రీమియం అంటారు. ఎక్స్ట్రా ప్రీమియంకి 5 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ అమౌంట్ని మనం విత్డ్రా చేయగలము. ఈ ప్రీమియం అమౌంట్ని మనం బీమా ఎంత తీసుకున్నామో దానికి 1.25 టైమ్స్ మాత్రమే పెంచగలం. దీన్ని మీరు ఏ ఫండ్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టాప్అప్ ప్రీమియం కోసం మీరు కట్టే అమౌంట్పై కొంచెం ఛార్జెస్ అనేవి వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్షియల్ విత్డ్రావల్. పాలసీ అనేది యాక్టివ్లో ఉన్నప్పుడు పాలసీ అమౌంట్ మొత్తాన్ని కాకుండా కొంత భాగాన్ని విత్డ్రా చేయగలము. ఈ పార్షియల్ విత్డ్రాల్ చేయడానికి 5 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అందువల్ల పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత చేయవచ్చు. ఈ విధంగా విత్డ్రా చేయడానికి ఈ పాలసీలో మనం టాప్అప్ ప్రీమియం కట్టినట్లయితే ముందు ఆ అమౌంట్ని విత్డ్రా చేయగలం. తర్వాత మెయిన్ ప్రీమియం నుంచి విత్డ్రా చేయడం జరుగుతుంది. అది పాలసీ ఇయర్ వైజు ఎంత వస్తుందో చెక్ చేసినట్లయితే 6 నుంచి 10 సంవత్సరాల టైంలో మనకి కట్టిన ప్రీమియంలో 15%ని విత్డ్రా చేయవచ్చు. అదే 11 నుంచి 15 సంవత్సరాల మధ్యలో 20%, 16 నుంచి 20 సంవత్సరాలకి 25%, 21 నుంచి 25 సంవత్సరాలకి 30% అమౌంట్ని విత్డ్రా చేయవచ్చు.